ప్రకాశం జిల్లా కొండేపిలో పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. వేలం ప్రక్రియను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కొండేపి పొగాకు వేలం కేంద్రంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆకస్మికంగా పర్యటించి వేలం నిర్వహణ తీరును, పొగాకు బేళ్లను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పొగాకు రైతు కష్టాన్ని ప్రభుత్వం ఎన్నటికీ విస్మరించదని భరోసా ఇచ్చారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు నష్టపోవటానికి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వదని మంత్రి స్వామి స్పష్టం చేశారు. రైతుకు గిట్టుబాటు ధర రావటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, అందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటున్నామని తెలిపారు. వేలం కేంద్రాల్లో ముఖ్యంగా నో బిడ్ అనే పరిస్థితికి అసలు తావుండకూడదని, అందుకు టొబాకో బోర్డు అధికారులు మరింత సమర్థవంతంగా వ్యవహరించాలి అంటూ ఆదేశించారు. అలాగే వ్యాపారులు పోటీతత్వంతో వేలంలో పాల్గొని రైతులకు నాణ్యమైన ధర అందించేలా సహకరించాలి అంటూ మంత్రి స్వామి పిలుపునిచ్చారు. రైతు చెమటకు విలువ దక్కాల్సిందే, రైతు నష్టపోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదంటూ ఆయన తేల్చి చెప్పారు. ఉంది, కలర్ ఉంది, 4 రోజులు పోతే అదే బల్క్ అవుతుంది. ఉన్నారు కదా కానీ ఎక్కడ ఫోటోలు ఉన్నాయి కదా, వదిలేస్తున్నది కాయపల్లండి. సరేండి, లేదు సార్, అది ఫ్రెషింగ్ అప్గ్రేడ్ అయిపోయిందండి సార్. మనకేమో చూస్తానే బాగున్నట్టు అనిపిస్తుంది. స్మెల్ అంటే కానీ కొంటున్నారని తెచ్చారండి. గ్రీను కొంచెం అటు ఇటు అయినా కోయలా కావాలా. లోన్ కావాలంటే స్టోరేజ్ లో వాళ్ళే ఇస్తున్నారు. లోన్ ఎవరు అసలు వద్దు. ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఏదో పాత పద్ధతిలో ఉన్నట్టు చేయటం. లోన్ అయితే వద్దు, అసలు లోన్ వద్దు. ఇప్పుడు మీరు మన ప్రభుత్వం ఇచ్చింది కదా, మన ప్రభుత్వం అట్ట ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి. లోన్ అనేది వేస్ట్ సార్. అదే మరి ఎర్లీ మార్కెట్ ఇప్పుడు ఎంత పర్సెంట్ అయిందని లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 30% అయినా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎంత అయింది? లాస్ట్ సీజన్ ఇదే 5 మిలియన్ కదా. అదే మనకి ఇంకా 16 ఉంది. కాకపోతే అవసరం అనుకున్న వాళ్ళకి స్టోరేజ్ ఇచ్చుద్ది డబ్బులు. మనం లోన్ వాళ్ళే ఇస్తారు. మనం బ్యాంకర్స్ తోటి మాట్లాడలేదు. మనం కంపెనీ మీద ఒత్తిడి చేసుకోవడం. ఏదో ఒక రకంగా తర్వాత మీ వైపు నుంచి మాత్రం ఈ డెఫిసిట్ ఇందా చూస్తారు మీరు. కొన్ని గ్రేడ్స్ రైతు తేవడం బాధ, తెచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం బాధ, ఏని ఓపెన్ చేసి చూడటం. మీరు సెలక్షన్ గ్రేడింగ్ అనేది గట్టిగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దీంతోపాటు ఈరోజు కూడా నేను ఇక్కడ కారులో కూడా మీటింగ్ మాట్లాడండి. టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ అధికారులు, రవి గారు, తర్వాత అచ్చెన్నాయుడు, మేము మాట్లాడింది ఆ మీటింగ్. దానిలో కూడా ఏంటంటే కంపెనీ ట్రేడర్స్ మీద బోర్డు ఒత్తిడి చేయాలనేది ఇంకొకసారి వాళ్ళ కూడా మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఒకసారి మేము మీటింగ్లో ఏంటంటే ఇక్కడ చూసినది తీసుకుందాం అనుకున్నాం. రైతులు కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి మనం ప్రైస్ ఒకటి, నో బిడ్ ఒకటి, అవి రెండే కదా. నేనేంటంటే ఇంకోటి 250 పడేది, ఇంకా రేటు పెంచమనేది మనం కూడా గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం. వీళ్ళు చివరిలో పెంచిన రేటు ఇప్పుడే పెంచితే కొద్దిగా మనకి మంచి రేటు కూడా వస్తుంది. మీరు అది కూడా ఇవ్వండి. రైతుల డిమాండ్ మీరు కూడా మీ వైపు నుంచి కూడా బోర్డుకి తెలియజేయండి. అది లోన్ అవసరం లేదు. ఎంతో కొంత పార్టీ మనం అడుగుతున్నారు. లోన్ ఇచ్చి మళ్ళీ తీసుకునేదానికి అది వేస్ట్ సార్. అది కొద్దిగా భారం పడుతున్నాయి కానీ లేదు. నాకు అవసరం అనుకో స్టోరేజ్ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు నాకు డబ్బులు అడిగితే. అందువల్ల వాగు రైతుల ఇబ్బందులు ఉన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు బోర్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి సూచనలు అమలు పరచాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఫ్లోర్ విజిట్ చేసి దీని గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళటం, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం.
నిన్న కూడా బోర్డు అధికారులతోటి మంత్రులందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఈ ఈడీ చైర్మన్ అదేవిధంగా మంత్రులు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ ఒక మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి, బోర్డు అధికారులు గ్రామాల్లో సెలక్షన్ గ్రేడ్ ఆఫరింగ్ అనే దాన్ని తీసుకోవడం అనేది చేయటం, ఓబీడీలు తగ్గించడం. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. కొన్ని గ్రేడ్స్ విషయాల్లో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ మళ్ళీ ట్రేడర్స్ తోటి ఇవాళ సాయంత్రం బోర్డు అధికారులు మళ్ళీ మాట్లాడబోతున్నారు. సీలింగ్ కాకుండా రేట్ అనేది రైతు తెచ్చినటువంటి ఓబీడీ రేట్లో, అంటే ఇక్కడికి వచ్చే బయ్యర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నారు కాబట్టి అసలు సీఈఓలతోటే మాట్లాడాలనేది ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.